హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ యువతకి శుభవార్త. ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులనైతే ప్రారంభించింది. ఇక్కడ చాలా రకాల ఉచిత శిక్షణల కోసం అయితే దరఖాస్తులని ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ఉచిత శిక్షణలకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, వీళ్ళు ఇచ్చేటటువంటి ఫ్రీ ట్రైనింగ్ అనేది ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, 1 ఏసీ ఇన్స్టాలేషన్ ఉంది, 2 వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, 3 రిఫ్రిజరేటర్ ఉంది, 4 మైక్రో ఓవెన్ ఉంది, 5 వాషింగ్ మిషన్ ఉంది, 6 డిష్ వాషర్ ఉంది. వీటితో పాటుగా ఇంకా చాలా రకాల కోర్సులు అయితే మనకి ఫ్రీగానే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇది ఎక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ఏరియాలో ఈ యొక్క ట్రైనింగ్ అనేది నిర్వహిస్తున్నారు అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు తెలిసినటువంటి నిరుద్యోగులందరికీ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఉచిత శిక్షణకి దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి కనిపిస్తుంది. శ్రీరాంపూర్ ఏరియా చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగ యువతికి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డీజీఎం అరవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ ఛార్జింగ్, రిఫ్రిజరేటర్ అండ్ ఏసీ ఇన్స్టాలేషన్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ నిర్వహణ, మరమ్మతులు, రిఫ్రిజరేటర్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, టీవీ, ఓఎల్ఈడి మానిటర్, మైక్రో ఓవెన్ వంటి కోర్సులు హైదరాబాద్కు కుషాయిగూడ ఈఎస్ఎస్సిఐ వారు ఉచితంగా నేర్పిస్తారన్నారు. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి కోర్సుకి కూడా ఎలాంటి రుసుముని తీసుకోకుండా, ఏ ఒక్క రూపాయి కూడా కట్టించుకోకుండా వారు ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. దీనికి అర్హతలు చూసుకున్నట్టయితే 10th ఇంటర్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. 10th క్లాస్ అండ్ ఇంటర్ కంప్లీట్ అయితే సరిపోతుంది. ఎక్కువ క్వాలిఫికేషన్ కూడా ఉండవలసినటువంటి అవసరం అయితే లేదు. కోర్సు అనంతరం సర్టిఫికెట్ ఇచ్చి ఉపాధి చూపిస్తారని పేర్కొన్నారు. ఇక్కడ కోర్సు కంప్లీట్ చేసుకున్న వారికి సర్టిఫికెట్తో పాటుగా వారే జాబ్ ప్లేస్మెంట్ని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక్కడ పూర్తి వివరాలకి శ్రీరాంపూర్ వృత్తి శిక్షణ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. ఇది శ్రీరాంపూర్ అనేది ఎక్కడ ఉంది అంటే మంచిర్యాల జిల్లాకి దగ్గరలో ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచిర్యాల జిల్లా వారికి అయితే తెలిసి ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నాను. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్లో వృత్తి శిక్షణ కేంద్రంలో సంప్రదిస్తే మీకు అక్కడ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మిమ్మల్ని జాయినింగ్ అనేది చేసుకొని పూర్తి వివరాలు మీకు అక్కడ వెల్లడించడం జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు శిక్షణ ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది, మీరు ఏ రోజున జాయిన్ కావాలి అనేటటువంటి పూర్తి వివరాలను అయితే మీకు అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.